గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలబెడతానని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ముఖ్యంగా రైతులకు అవసరమైన కాలువల మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతిపాడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైందని, వాటిని తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బుర్ర రామాంజనేయులు మరియు మండల స్థాయి గ్రామ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఏ గ్రామంలోకి వెళ్ళినా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి రోడ్లు, డ్రైనేజెస్, లేకపోతే బరియల్ గ్రౌండ్స్, నాలుగోది ఉద్యోగాలు. ఇవన్నీ కాకుండా ప్రతిపాడికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తీరని కళ గుంటూరు ఛానల్ కానీ, లేకపోతే నల్లమడ డ్రైన్ కానీ, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి రైతులు కోరుకుంటున్నటువంటిది. ఇది మాట్లాడరు కానీ ఉండి బ్రదర్ ఒక్క నిమిషం. అయితే వచ్చిన వెంటనే డిపిఆర్ రెడీ చేసుకుంటా ఉన్నాం. అంటే 2019 ఎలక్షన్స్ ముందు 250 కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాంక్షన్ చేస్తే గత 5 సంవత్సరాల్లో ఏమీ పని జరగలేదు. ఈ రోజున మళ్ళీ మేము డిపిఆర్ చేయించినప్పుడు ఈ కెనాల్ని మోడర్నైజ్ చేయటం కానీ, ఎక్స్టెన్షన్ చేయటం కానీ, నీట్గా మళ్ళీ తరతరాలుగా ఇబ్బంది లేకుండా ఆసిఫాబాద్, కోమరం